నిజంగా కొడుకు తప్పు చేయకపోతే నిజంగా ఈ చట్టం మీద గౌరవం ఉంటే ఒక కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నటువంటి బండి సంజయ్ నిస్సిగ్గుగా ఈరోజు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా చేస్తున్నటువంటి వాస్తవ విషయాలని ఈరోజు మేము ఏవేవిగా ఎండగడుతున్నాం. ఒకవేళ ఈరోజు బండి భగీరథ కోర్టు ముందు లేకపోతే పోలీసుల ముందు లొంగకపోతే ఆయన తప్పు చేశాడనే వాస్తవ విషయాలను ఒప్పుకోవాలని చెప్పి మేము బండి సంజయ్ని కోరుతున్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ అనేక సందర్భాల్లో కూడా యువతలకు మహిళలకు అనేక రక్షణగా ఉంటున్నామని బీజేపీ ప్రగల్భాలు పలుకుతుంది. కానీ వాస్తవిక విషయాలు చూస్తే ఈరోజు బేటీ బచావ్ కాదు బేటా బడావ్ అంటే ఈరోజు అబ్బాయిల్ని కాపాడేటువంటి ఒక నీచ సంస్కృతికి బీజేపీ ఆజ్యం పోస్తుంది. కనీసం వారం రోజులు గడుస్తున్నా నిందితుడిని అరెస్టు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం లేదా పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని మేము ఏవేవిగా ఖండిస్తున్నాము. నిజంగా పోలీస్ వ్యవస్థకి చిత్తశుద్ధి ఉంటే నిజంగా సామాన్య యువకుడు ఈ పని చేస్తే ఈరోజు చట్టం పోలీసులు దాదాపు 24 గంటలు చట్టం ముందు కోర్టు ముందు ప్రవేశపెట్టి ఈరోజు రిమాండ్ తరలించేటువంటి పరిస్థితి ఉంది. బండి సంజయ్ కొడుకా అని ఈరోజు మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? కాబట్టి ఇది పూర్తిగా ఈ దేశంలో నుండి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కోర్టు ఉదాసీనంగా వ్యవహరించద్దని చెప్పి మేము ఏవేవిగా గౌరవ న్యాయస్థానాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ కేసు సున్నితమైనటువంటి కేసు. ఫోక్సో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి బండి భగీరథను అరెస్టు చేయాలని బాధితురాలకి చట్టం ప్రకారము న్యాయం జరపాలని చెప్పి, ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి మౌఖిక శక్తులను కలుపుకునే విధంగా మౌఖిక ఆదేశాలు రాజ్యాంగ సూత్రాలకు లోబడే ఉన్నత న్యాయస్థానం కూడా తీర్పులు వెలువరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సున్నితమైనటువంటి కేసులో కూడా బెయిలు లేకుంటే మధ్యంతర అంటే రిలీఫ్ అని అంటే అది నిర్దోషిత్వం కాదు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి గౌరవ న్యాయస్థానాన్ని కూడా మేము కోరేది ఇది చాలా కఠినంగా వ్యవహరించాలి. ఆయనకు బెయిల్ లేకుండా ఖచ్చితంగా జైల్లో పెట్టాలి. ఎందుకంటే మరొక ప్రజాప్రతినిధి కొడుకులు ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు అనే ఉదంతాన్ని కూడా దేశ ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని చూరగొనాలే విధంగా ఉండాలని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. సిట్ అంటే షిట్ అంటే కనీసం న్యాయం కూడా జరగదు, నిష్పక్షపాతంగా దీనికి విచారణ కూడా జరగదనే విషయాన్ని పలు కేసుల్లో ఇప్పటికే సిట్ యొక్క ప్రభావం తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు నిజంగా బండి భగీరథని కాపాడడం కోసమే సిట్ వేశారు. దాదాపు వారం రోజులు కలుస్తుంటే కనీసం అరెస్టు చేయలేరా? మీకు కనీసం నైతిక బాధ్యత ఉందా, సిగ్గున్నదా అని చెప్పి ఏవేవిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మీరు అరెస్టు చేయకపోతే ఏవే ఆధ్వర్యంలో బాధితురాలకు న్యాయం జరిగేంత వరకు కూడా దశల వారీ కార్యక్రమాలు చేస్తామని